స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. అందరూ చెప్తాం. ఈ రాత్రి బలపరిచే మాటలు దేవుడు మనకు అందిస్తాడు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. అందరూ అడగండి. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజా, ఇదిగో నాయనా, నువ్వు మాతో మాట్లాడుతావని నీ సన్నిధిలో మేము వేచి ఉన్నాం. వట్టివాడను మట్టివాడను నన్ను మరుగుపరచండి. నీవు మా కొరకు సిద్ధపరచిన నీ వాక్యం మాకు కావాలి నాయన. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 49వ వచనం. అమ్మా చదువురా. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటి కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. అందరు స్తోత్రం చెప్పండి. పక్క వారికి ప్రైజ్లాడి చెప్పి వింటున్నావా అని ఒకసారి అడగండి. కొంచెం ఆ మాట నవ్వుతా అడగండి. కొంచెం ఎగ్జాక్ట్ అరగంటలో నేను ముగిస్తాను. మీరందరూ వినాలి. ఇది చాలా అవసరమైన వాక్యం. 2 దినాల క్రితం దావీదు చేతిలోని 5 ఆత్మీయ రాళ్ళు పార్ట్ 1 అంశాన్ని విన్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్. దావీదు చేతిలోని 5 ఆత్మీయ రాళ్ళు పార్ట్ 2 మీరు వినాలి. ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉన్నా అది పార్ట్ 1 అయినా దేవుని వాక్యమే, పార్ట్ 2 అయినా దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనల్ని సరిచేయటమే కాదు, దేవుని వాక్యం మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని దేవునికి ఇష్టమైన త్రోవలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, వాక్యాన్ని మనం చదివాం. అక్కడ ఆ స్టోరీ, ఆ ఇలస్ట్రేషన్లో దావీదు కనిపిస్తాడు, గొల్యాతు కనిపిస్తాడు. దావీదు చిన్నవాడు, గొల్యాతు పెద్దవాడు. నిజానికి దావీదు గొల్యాతుని కొట్టాలంటే అది కళ, జరగని పని. దావీదు ఎదురుగా గొల్యాతు అంత ఎత్తు 6 మూరల జానుడు. విషయాలు కొన్ని గతంలో నేను చెప్పాను. అతని యొక్క డాలు మోయడానికే ఒకడున్నాడు. అతని చేతిలో బళ్ళెం, ఆ ఈటె పడవ నడిపేవాడి చేతిలో ఆ దోణి నడపడానికి ఉపయోగించే కర్రంత పెద్దది. 40 దినాల నుంచి అరుస్తున్నాడు, ఇశ్రాయేలీల్ని సవాలు చేస్తున్నాడు. నన్ను గెలవగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే అర్థం ఏంటంటే అసలు నన్ను గెలవగలిగేవాడు మీలో ఎవడో లేడు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు కూడా అలాగే సవాళ్లు చేస్తాయి మనల్ని. అనారోగ్యాలు, ఛాలెంజెస్, క్లిష్టమైన కఠినమైన పరిస్థితులు,
ఎదురుగా ఉన్న ఒక ఆర్థిక పరిస్థితి నన్ను గెలవగలవా అని నిన్ను ప్రశ్నిస్తుంది. ఎదురుగా ఉన్న అనారోగ్యం నన్ను గెలవగలవా అని అడుగుద్ది. అయితే నిజానికి దావీదు గెలవలేడు. ఎందుకంటే దావీదు యవనస్తుడు, చాలా చిన్నవాడు. గొలియాతు అన్ని విధాలా పెద్దవాడు. నువ్వు గెలవలేవని దావీదుని సొంత అన్నలే అన్నారు. ఇలా వెళితే నువ్వేం గెలుస్తావని రాజే అన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దావీదు గొలియాతుని ఎలా గెలిచాడు అని అంటే ఒక చిన్న రాయితో కొట్టాడంటండి. హల్లెలూయా చెప్పండి. బళ్ళాలు బరిసెలు కూడా కాదు, చిన్న రాయితో కొట్టాడంట దావీదు. చిన్న రాయితో కొడితే అంత పెద్ద గొలియాతు చనిపోవటం ఏంటి? చిన్న రాయికి గొలియాతు పడిపోవటం ఏంటి? అంత చిన్న రాయికి పడిపోతాడా గొలియాతు? ఎన్నో ఎక్సర్సైజులు చేసిన వాడు, ఎంతో మందిని మట్టి కరిపించిన వాడు, ఎంతో మందిని హతమార్చిన పడిపోయాడంట. ఎందుకు బారలా పడిపోయాడో చమత్కారంగా చిన్న విషయాన్ని గతించిన వాక్యంలో మనం విన్నాం. అయితే మేం పోరాడేది, మాకు శక్తినిచ్చేది బళ్ళాలు బరిసెలు కాదు. మా ఎదుట భయంకరమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. చిన్నారి అలాగే శివ, వారి ఎదురుగా ఉన్న చాలా సవాళ్ళు ఉన్నాయి వారి జీవితంలో. ఒకటి, ఇల్లు కట్టాలి. ఇంకా పిల్లలు కనాలా? చెప్పండి అనా శివ. పెళ్ళిళ్ళు చెయ్యాలి. ఇంకా చదువులు. మీరు మాట్లాడటం లేదు. మీరు వాళ్ళ ఎదుటిగా నిలవబడిన గొలియాతులు ఎవరు? వాళ్ళ ఎదురుగా నిలబడినటువంటి గొలియాతులు ఎవరంటే ఛాలెంజెస్ ఏంటంటే ఇల్లు కట్టాలి, పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కొన్ని అప్పులు ఉంటాయి తీర్చాలి, పెద్దమ్మాయికి పెళ్లి, భానుకి పెళ్లి, ఆనందకి పెళ్లి, కార్తిక్కి పెళ్లి. అంటే ఇప్పుడు కాకపోయినా ఎదురుగా ఉన్న సవాళ్ళై. చేయగలనా? కట్టగలనా? నాకు సాధ్యమా? అమ్మో, ఈ లక్షలతో పనులు. వారే కాదు, ఈ స్థలంలో కూర్చున్న నీవు కూడా ఆ మైండ్ సెటప్ లో నీవు ఉండుంటావు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ కుటుంబానికి తమ ఎదురుగా ఉన్న గొలియాతు అదైతే, ఈ స్థలంలో కూర్చున్న నీకు వేరొకటి ఉండొచ్చు. వేరొక గొలియాతు నీ ముందు నిలవబడి ఉండొచ్చు. వేరొక గొలియాతు నీ ముందు నిలవబడి సవాల్ చేస్తూ ఉండవచ్చు. రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, అంతటి గొలియాతు ఎలా పడిపోయాడంట? బోరలా పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అనంటే అతని నుదుటి మీద రాయి తగిలిందంట. 17వ అధ్యాయంలో 40వ వచనం చదివితే అక్కడ వాక్యం ఉంది. ఆ దావీదు కుటుంబం తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 మెత్తని నున్నని అని అర్థం 5 మెత్తని రాళ్లను తీసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. కొట్టాడు. 5 రాళ్లలో గొలియాతు నుదుటి పైన తగిలిన రాయి ఏ రాయి? మాట దావీదు చేతిలోని ఆ 5 ఆత్మీయ రాయి సహోదరుడా, పైగా తన సంచిలో చిక్కము అని రాయబడింది. దావీదు గొలియాతును చూసి భయపడటం లేదు. గతించిన భాగంలో, వాక్య భాగంలో చెప్పా, చిక్కమంటే మన హృదయమే. అందులో 5 రాళ్ళు నున్నగా ఉండాలి. ఆ 5 రాళ్లలో ఏదో ఒక రాయి సరిపోద్ది గొలియాతును పడగొట్టడానికి. గొలియాతును చూచి నువ్వు భయపడకు. నీ ఎదుటిగా ఉన్న పరిస్థితిని చూచి నువ్వు భయపడద్దు.
నీ ఎదురుగా ఉన్న పరిస్థితిని బట్టి నీవు జంకవద్దు. నీకు భయాన్ని పుట్టించే ఏ సిచ్యువేషన్ బట్టి నువ్వు జంకొద్దు, నువ్వు భయపడద్దు. నీ దగ్గర ఉన్న 5 రాళ్ళు సెట్ దెమ్ రైట్. ఆ రోజు మనం నేర్చుకున్నాం విశ్వాసం. దావీదు అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసంతో సింహం మీదకి వెళ్ళిపోయాడు, విశ్వాసంతో ఎలుగుబంటి మీదకి వెళ్ళిపోయాడు, విశ్వాసంతో ఇప్పుడు గొలియాతు మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ విశ్వాసం అనేది చాలా నునుపుగా సీజన్కు ఒక ఫీలింగ్లు లేడు దావీదు. డబ్బులు ఉన్నప్పుడు ఎలా, లేనప్పుడు ఎలా దేవుని మీద ఆధారపడతామో, డబ్బులు ఉన్నప్పుడు కూడా అలాగే ఆధారపడాలి. మనుషులు లేనప్పుడు ఎలా దేవుని మీద ఆధారపడతామో, నా జేబులో డబ్బులున్నా దేవా ఈ జేబులో 10,000 రూపాయలు ఇప్పుడు ఉన్నాయి, అయినా నీవే నాకు ఆధారం నాయనా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. జేబులో డబ్బులు కనబడగానే మన మైండ్ మారిపోతాయి. ఏమని? సహాయం చేసే వాళ్ళు ఉండగానే మన మైండ్ మారిపోతాయి. కొంచెం పరిస్థితులు బాగోగానే మైండ్ మారిపోయి దేవుని మీద ఆధారపడం, దేవుని మీద ఆనుకోం. ఆటోమేటిక్గా మన మైండ్ ఉజ్జయాను గురించి చెప్పబడింది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు ఆశీర్వదించబడ్డాడంట. దేవుడు అతడు ఆశ్రయించడాన్ని చూచి పశువులు ఇచ్చాడంట, ఆశ్రయించటం చూచి అంట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే దేవుడిని వదిలేశాడు. ఇక ఈ పశువులు, వ్యాపారాలు, వ్యవసాయం వీటి మీద ఆధారపడటం ప్రారంభించాడు. వాక్యం చెప్తుంది అతడు చెడిపోయాను, చివరికి చెడిపోయాను. దావీదు మీద దేవునికి కోపం వచ్చింది. ఏ సందర్భం? బెత్షెబాతో చేసిన పాపాన్ని దేవుడు క్షమించాడు. వంటి మీదకి వెళ్ళావు, నీతో ఏ ఆయుధాలు ఉన్నాయని నీవు గొలియాతు మీదకి ఇచ్చిన తర్వాత సింహాసనం, ఆ సైనికులు, డబ్బు, వెండి, బంగారం అన్నీ ఇచ్చిన తర్వాత ఒకరోజు యుద్ధం, అమాలేకీయులతో యుద్ధం వస్తే ఆ యుద్ధం చేయాలని ఎప్పుడూ లెక్క పెట్టని వాడు సైన్యాన్ని లెక్క పెడుతున్నాడంట. వేళ దేవుడికి నచ్చలేదు అది. అంతవరకు ఏమన్నాడో తెలుసా? నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నవాడు, యెహోవాయే నాకు ఆధారం అన్నవాడు, గుర్రములు లౌతులు నాకు సహాయం చేయు అన్నవాడు, ఆ రోజున అన్ని చుట్టూ కనబడేటప్పటికీ దేవుణ్ణి మర్చిపోయి వీటి మీద ఆధారపడి వెంటనే దేవుడు మాట్లాడాడు. శాపాన్ని కూడా పొందుకున్నాడు, కష్టాలు కూడా అనుభవించాడు. కాబట్టి నీ విశ్వాసం మనతో అన్నీ ఉన్నా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసం దేవుని మీదే సరళని విశ్వాసం. 2వ రాయి ప్రియులారా, స్తుతి ఆరాధన. కీర్తన 8:2 వాక్యం చెప్తుంది, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. గోడను కట్టావు నాయన, నా ఇంటి చుట్టూ, నా బ్రతుకు చుట్టూ. చంటి పిల్లల్ని స్తుతిస్తే చాలు. ఏమైనా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి. యోబు 1:21 వాక్యం చెప్తుంది, యోబు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏ కండిషన్లో అంటున్నావు యోబు? పిల్లలు చచ్చిపోయారు, బిజినెస్ పోయింది, స్కిన్ క్యాన్సర్ ఒక్కసారే వచ్చేసాయి, తన ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు, ఒంటరి తనములో అన్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దమ్ముందా? ఈ ధైర్యం ఉందా ఈనాడు విశ్వాసికి?
సహోదరి సహోదరులారా, ఏమైనా అయ్యా కీడు జరిగినా నిన్ను స్తుతిస్తాను, మేలు జరిగినా నిన్ను స్తుతిస్తాను, ఏమైనా నిన్ను స్తుతిస్తాను. పైగా మొహమాటం పడకుండా, అనుమానం పడకుండా, ప్రజల ముందు ఈరోజు నేను ఎలా ఉన్నాను అనంటే, ఈరోజు ఈ మాత్రమైన ఎలా ఉన్నానంటే ఇది దేవుని యొక్క కృప. ఈ మాత్రం ఆరోగ్యం మనకుందంటే దేవుని కృప. పక్క వారికి వందనాలు చెప్పండి. చెప్పండి, నువ్వు నేను ఎలా ఉన్నామంటే దేవుని కృప. ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఫుట్పాత్ల మీద బతికి ఆ రోడ్ సైడ్ అక్కడే చచ్చిపోతున్న వాళ్ళు, అప్పులు టెన్షన్ ఎక్కువైపోయి ఉరి పెట్టుకొని చనిపోతున్న వాళ్ళు, ఇంట్లో అందరూ ఉన్నా ఎవరూ లేనట్టు అయిపోయిన వాళ్ళు, అందరూ చనిపోయి ఒక్కరే మిగిలారు, అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. పోల్చుకోండి. అయ్యా, ఈ స్థితిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను నాయన. నిన్ను స్తుతించడానికి నేను వెనకడుగు వేయను. నిన్ను స్తుతించే సమయం వచ్చినప్పుడు నేను అన్ని వదిలి నేను స్తుతిస్తాను, నేను ఘనపరుస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన స్థితిని బట్టి అయ్యా నిన్ను కృతజ్ఞతగా నేను స్తుతిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే గనుక, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో దావీదు తన భార్య అయిన మీకాలుకి సంజాయిషి ఇస్తున్నాడు. ఏమనంటే వివరణ ఇస్తున్నాడు. మీకాలు, నీ తండ్రి అయిన సౌలుని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను ఎలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమాడాడంట? ఎక్కడ? యెహోవా మందసము ఎదుట. యెహోవా మందసము ఎదుట దావీదు తనను తాను మరిచిపోయి నాట్యం చేసి దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. పొజిషనే మర్చిపోయాడు దేవుణ్ణి స్తుతించే సమయం వచ్చేటప్పటికి. ఆదివారం నీకు ఏది గుర్తుకు రాకూడదు. ఆదివారం నీ సంఘ క్రమం చొప్పున వారం మధ్యలో నియామక కూటాలు, దేవుని ఆరాధించే సమయం, ఇలా కూడుకునే సమయం వచ్చేటప్పటికి నువ్వు ఏది అదే ఆలోచించాలి. నువ్వు అదే ఆలోచించగలగాలి. అన్నిటినీ పక్కకు నెట్టగలగాలి. ఏమండి, దావీదు నాట్యం చేయకపోతే దావీదుని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? దావీదు నాట్యం చేయకపోతే నువ్వు నాట్యం చేయట్లేదే, నువ్వు స్తుతించటం లేదే అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? దావీదును క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. దావీదును ప్రశ్నించేవారు ఎవరు లేరు. రాజయ్యుండి, చక్రవర్తి అయ్యుండి తన పొజిషన్ పక్కన పెట్టి దేవునిని స్తుతించాలి. లో నుండి నన్ను పిలిచి ఇశ్రాయేలు దేశానికి నన్ను రాజుగా చేశాడు కదా దేవుడు. మరి స్తుతించకుండా నేను ఎలాగా ఉండగలను? అమ్మా, ఎలా ఉండగలుగుతున్నావు? స్తుతించకుండా నువ్వు వెళ్ళగలుగుతున్నావు? 3వ యెహోవా వలననే దేవా అన్నాడు. ప్రార్థన దావీదు జీవితంలో ఊపిరైపోయింది ప్రార్థన. క్రైస్తవులకి ఏమి రాకపోయినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం రావాలి. పాటలు రాకపోయినా పర్వాలేదు, వాక్యం చెప్పటం రాకపోయినా పర్వాలేదు, వాయిద్యాలు వాయించడం రాకపోయినా పర్వాలేదు, ఏం రాకపోయినా ప్రార్థన రావాలి. పక్షులు, ఇతర విశ్వాసాల్లో ఉన్నవారు ప్రార్థన చేస్తారు, కానీ మనం ప్రార్థన విజ్ఞాపన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన అందరూ చేయరు, విజ్ఞాపన అందరిలో ఉండదు. క్రైస్తవులకి కారణం దావీదు సింహాసనం స్థిరం పొందడానికి కారణం దావీదు జీవితంలో ఉన్న ప్రార్థన. ప్రార్థన ఏదైనా మారుస్తుంది. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే, 1 పేతురు 4వ 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము
సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అన్నిటికీ అంతం వచ్చేసింది. లోకం అంతమైపోద్ది, పరిస్థితులు అంతమైపోతాయి, ఈ స్థితిగతులన్నీ అంతమైపోతాయి, నీ జీవితం కూడా అంతమవుద్ది. అందుకే తెలుసుకో, స్వస్థ బుద్ధి గలవారై మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మీరు ప్రార్థన చేస్తే ఏ విషయమైనా మారుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న యెడల ఏది నిశంపదగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యం వలనను అదిగో ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రార్థన పవిత్ర అంటే పదార్థాన్ని మారుస్తుంది. ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఎవరినైనా మారుస్తుంది, దేన్నైనా మారుస్తుంది. అక్కడ ఆహారాల గురించి చెప్తున్నాడు. అపవిత్రమైన ఆహారం ప్రార్థన వల్ల ఏమైపోద్దంట? పవిత్రమవుద్దంట. అంటే మార్పు వస్తుంది, పదార్థంలో మార్పు వస్తుంది ప్రార్థన వలన. నీ జీవితంలో పరిస్థితులు కూడా మారతాయి ప్రార్థన వలన. దావీదు దగ్గర ప్రియులారా విశ్వాసం, స్తుతి, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన ఇవన్నీ కూడా రాళ్ళు. ఫైనల్లీ 2-3 విషయాలు ఉన్నాయి. తర్వాత వాక్యాలు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ఈ మాటలు మీరు ధ్యానించాలి. స్తుతి, ఆరాధన, ఏమి జరిగినా ఆయన్ను స్తుతించే పొజిషన్ మనలో ఉందా? స్థితి ఏదైనా ఆయన్ని ఘనపరచగలిగే ఆ నోరు మనకు ఉన్నదా? చూడండి, తప్పంతా చేసింది ఆమె పేరు నయోమి. విడిచిపెట్టకూడని స్తుతిని విడిచిపెట్టింది. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను బాధించాడు, న్యాయమా? నయోమి రూతు నోరెత్తలేదు. రూతు నోరెత్తకుండా ప్రభు చిత్తంలో కొనసాగుతుంది. ఆమె గొప్ప ధన్యురాలైంది, గొప్ప ధన్యురాలు. స్తుతి, ఆరాధన, ప్రార్థన, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఏదో ఒక్క రాయి చాలు నీ ఎదుటిగా ఉన్న ఆ గుళ్యాతను పడగొట్టడానికి. చూసుకో, ఈ రాళ్ళు నునుపుగా ఉన్నాయా లేదా? పుష్కలంగా ఆ స్తుతి, ఆరాధన, పుష్కలంగా ప్రార్థన ఉందా లేదా? ఆ రాయి నునుపుగా ఉందా లేదా? ఎదురుగా ఉన్న గొలియాతు ఎంతటి వాడైనా నీకు అనవసరం. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇంకా 2 విషయాలు, మందిరం, సహవాసం అనే రాయి, పశ్చాత్తాపం అనే రాయి, పార్ట్ 3గా తర్వాత కార్యక్రమాల్లో మనం చెప్పుకుందాం. అందరూ నీకు అసాధ్యమైనది అందరూ చెప్పండి, కడలి హృదయపూర్వకంగా. గాలిని నిమ్మలపరిచిన సర్వాధిపతి యేసయ్యా, గాలిని నిమ్మలపరిచిన సర్వాధిపతి యేసయ్యా, సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా, సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీకు అసాధ్యమైనది ఏముంది? సర్వాధిపతి యేసయ్యా.